మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామం మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ దయా కనికరాలను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకే ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకే ఈ దినం వరకు మనమందరం కూడా ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనం తెలియపరుచుకుందాం. హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియపరుచుకుందాం. దినదినము ప్రయోజనము కూడా ఆయన మనల్ని కాపాడుతూ రక్షిస్తూ, దినదినము ప్రయోజనము కూడా ఆయన తన బలిష్టమైనటువంటి రెక్కల చాటును మరుగు చేపడి మనలందరూ కూడా నడిపిస్తూ, దేవుడు మనకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహిస్తూ, మనమందరము కూడా జీవించడానికి, ఇహలోకులు మన యొక్క జీవితాలు కొనసాగించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవునికి హృదయపూర్వక వందనములు, ఆ దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రము తెలియవచ్చాలి. ప్రియులారా, మరి గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన నెలలో దేవుడు మనందరూ కూడా కాపాడి రక్షించి ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రం తెలియపరుచుకుందాం. ప్రియులారా, సమయాలు కాలాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నవి. ఏ కాలములు, ఏ సమయములు, ఏ రోజుల్లో, ఏ దినాలలో మనం ఎలా ఉంటామో, ఏ విధంగా జీవిస్తామో, ఏ విధంగా మన యొక్క జీవితాలు కొనసాగింపడతాయో, ఏ విధంగా ఇహలోకంలో మన యొక్క జీవితాలు ఉంటాయో అన్నీ కూడా ఆ దేవాది దేవునికి తెలుసు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినేది, ఆలకించేది ఏమిటంటే కష్టకాలం అందు. కష్టకాలం. ప్రియులారా, మనిషి అన్న తర్వాత, మానవుడు అన్న తర్వాత, మనిషి మానవుడు ఈ భూలోకం పుట్టిన తర్వాత కష్టకాలము అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ కష్టకాలం అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది అది ఎవరికి తెలీదు. అది దేవునికి మాత్రమే తెలుసు. మనము మన ఇహలోకములు ఎంతకాలము జీవించినప్పటికి కూడా, ఇహలోకములు మనము ఎన్ని సంవత్సరములు జీవించినప్పటికి కూడా, ఇహలోకములు మన యొక్క జీవితాలు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికి కూడా, ఏ యొక్క సంవత్సరములో కానీ, ఏ యొక్క వయసులో కానీ, ఏ యొక్క సందర్భములో కానీ, ఏ యొక్క సమయములో కానీ కష్టకాలం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఇహలోకములు పుట్టినప్పటి నుంచి మరణించే వరకే ప్రతి సంవత్సరము లేక సంవత్సరములు ఒక్కసారైనా సరే, రెండుసారైనా సరే, మూడోసారైనా సరే ఈ కష్టకాలం అనేది సంభవిస్తూ ఉంటుంది. సంవత్సరం పొడుగుతూ అందరూ కూడా సంతోషంగా జీవించలేరు. సంవత్సరం పొడుగుతూ అందరూ కూడా ఆనందంగా జీవించలేరు. సంవత్సరం పొడుగుతూ అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తమ యొక్క జీవితాలు కొనసాగింపలేరు. అన్నీ ఉన్నా సరే, ఏ కొదువు లేకుండా జీవించినప్పటికి కూడా, మనం చేస్తున్న పనులు ఎంత సంతోషంగా ఉన్నప్పటికి కూడా, మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా, ఏ రంగములో మనం ముందుకు వెళుతున్నప్పుడు కూడా, ఏ రంగాన్ని ఎంచుకుని మనం ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు కూడా, ధనవంతుడైనప్పుడు కూడా, లక్షాధికారి అయినప్పుడు కూడా, భోగ భాగ్యములు అనుభవిస్తూ జీవిస్తున్నప్పటికి కూడా, ఏదొక కాలములు, ఏదొక రోజులు, ఏదొక సమయములు, ఏదొక గడియలో కష్టకాలం అనేది వస్తానే ఉంటాయి. ప్రియులారా, మరి ఈ కష్టకాలం వచ్చినప్పుడు, ఈ కష్టకాలంలో మనం ఉన్నప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి మనం మొరపెట్టాలి, ఎవరికి మనము మొక్కాలి, ఎవరికి మనం మన యొక్క ప్రార్థన విజ్ఞాపములు తెలియపరచాలి అంటే మనల్ని సృష్టించిన ఆ దేవాది దేవునికి అన్నమాట. మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ దేవాది దేవునికి మొరపెట్టాలి. మనల్ని పిలిచినటువంటి ఆ దేవాది దేవునికి ప్రార్థన చేయాలి. మన యెహోవాను పుట్టడానికి, జన్మించడానికి కారణభూతుడైనటువంటి ఆ ప్రభుకి మనమందరము కూడా మరి మొరబెట్టి ప్రార్థన చేస్తూ మన యొక్క ప్రార్థన తెలియపరచాలి. ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలి అంటే, ఎందుకు ఆయనకు మొరబెట్టాలి అంటే, ఎందుకు మనకున్న ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకు తెలియపరచాలి అంటే, ఈ కష్టకాలం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ కష్టకాలం నుంచి దేవుడు మనకి విముక్తిని కలగజేస్తాడు. ఈ కష్టకాలం నుంచి దేవుడు మనకి మరి మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 6వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి,
ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను. చూడండి, వారి యొక్క కష్టకాలమందు, అంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క కష్టకాలం, ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన కష్టాలు వచ్చినవి, ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన ఇబ్బందులు వచ్చినవి, ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినవి. ప్రియులారా, ఇక్కడ 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. చూడండి, వారు ఎక్కడ తిరుగులాడారు అంటే అరణ్యమందు ఎడారి త్రోవలలో తిరుగులాడారు. వారికి ఒక మార్గం అనేది లేదు, వారికి ఒక స్థిరత్వం అనేది లేదు, వారు జీవించడానికి ఏమీ కూడా లేవు. వాళ్ళు మరి ఏమీ లేని తనములు, ఏమీ లేనటువంటి విధానములు వాళ్ళు జీవించారు. అందుకనే ఇక్కడ 2వ ఒక మాటలు కూడా రాయబడి ఉంది, నివాస పురమేది వారికి దొరకకపోయాను. నివాసపురం ఉండటానికి ఇల్లు లేదు. ప్రియులారా, వాళ్ళకి ఏమీ కూడా లేవు. అటువంటి సమయములు మరి దేవుడు వారిని కాపాడాడు. ఇక్కడ 5వ వచనం కూడా రాయబడి ఉంది, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను రాయబడి ఉంది. ఉండటానికి ఇల్లు లేవు. ప్రియులారా, వారు ఎడారిలో మరి ఏమీ లేని వారుగా తిరుగుతున్నారు. వారికి త్రాగడానికి నీరు కూడా లేదు, మరి తినడానికి కూడా ఆహారం కూడా వారికి లేదు. అటువంటి సమయములు, అటువంటి తరుణములు వాళ్ళు దేవునికి మొరపెట్టారు. అటువంటి సమయములు, అటువంటి తరుణములు దేవునికి ప్రార్థన చేశారు. వారు కష్టకాలంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక్కట్టుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. వారి సమస్యల వలయములు కుట్టుమిట్టాడుతూ జీవిస్తున్నారు. ఏమీ తోచనటువంటి స్థితిలో, ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళు దేవునికి మొరపెట్టారన్నమాట. ఎవరికి వారు ప్రార్థన చేశారు అంటే, ఎవరికి వారు ప్రార్థన విజ్ఞాపనలు తెలియవచ్చారు అంటే, ఎవరికి వారికి ఉన్నటువంటి సమస్యను తెలియవచ్చారు అంటే దేవునికి తెలియవచ్చారు. దేవునికి తెలియవచ్చారు. కాబట్టి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించాడు. దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారిని విడిపించాడు. ప్రియులారా, వారికి కావలసింది ఏంటి అనుగ్రహించాడు. దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు, దేవుడు వారికి త్రాగడానికి నీరు ఇచ్చారు, దేవుడు వారికి నివాస స్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఎడారులో సంచరించారు వాళ్ళు, ఏమీ లేనటువంటి విధానములో జీవించారు వాళ్ళు. ప్రియులారా, ఎడారులో ఎవరు లేని తనములో వారు జీవించారు, ఏమీ లేనటువంటి స్థితిలో వాళ్ళు జీవించారు. అటువంటి వారిని దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, ఒక త్రోవలను వారికి సిద్ధపాటు చేసి వారిని దేవుడు కాపాడాడు, రక్షించాడు. వారికి ఆహారం ఇచ్చాడు, వారు త్రాగడానికి నీరు ఇచ్చారు, వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అనుకుంటున్నారా. వారి ఆకలిని కూడా తీర్చడని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు అనమాట. వారికి నివాస స్థలాలు కూడా లేవు. మానవుడికి ఈ భూలోకములో నివాస స్థలాలు అనేవి లేవు ప్రియులారా. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, దేవుని యొక్క దయ మన అందరి ఏడాల ఉంది కాబట్టి, ఆయన దైవలుగాడు కాబట్టి, ఆయన కనికరం గలవాడు కాబట్టి, ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి, ఇహలోకంలో మనం జీవించడానికి దేవుడు మనకి నివాస స్థలాలను ఏర్పాటు చేశాడు, మనకు గృహాలు ఇచ్చాడు. మనకు కావలసిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు, కలగజేసే దేవుడు. ప్రియులారా, మనము ప్రార్థన చేస్తే, మనం ఆయనకి మొరబెడితే తప్పకుండా ఆయనకి మనకు కలగజేస్తాడు. అందుకనే నివాస స్థలాలను కూడా ఏర్పాటు చేశాడని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. ప్రియులారా, అందుకని కష్టకాలంలో ఎప్పుడైతే మన దేవునికి ప్రార్థన చేశామో, కష్టకాలంలో ఎప్పుడైతే దేవునికి మన ప్రార్థనలు తెలియవచ్చామో, కష్టకాలంలో ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయించామో, అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఆ పడవలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మరి యేసుక్రీస్తు ప్రభు కూడా కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి, నీరు మరి ఎక్కువగా పెద్ద తుఫానుగా వచ్చి ఆ పడవంతా కూడా నీటితో నిండడం చేత ఆ పడవ సముద్రములో మునిగిపోతుందని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతో ఆందోళన చెందారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతో ఆవేదన చెందారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు భయ ఆందోళన చెందేసి, ఇక మేము చచ్చిపోతామేమో, మేము పడవలేక మునిగిపోతామేమో, మా యొక్క జీవితాలు నాశనం అయిపోతాయేమో అనేటువంటి ఆలోచనతో వాళ్ళు గబగబా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాము, ప్రభువా మేము మరణించిపోతున్నాము, నీకు చింత లేదా, నీకు వేదన లేదా, మేము మరి మా యొక్క పడవలో నీళ్ళు వచ్చేసినవి, ఇగో పెద్ద గాలి తుఫాను మరి భయంకరంగా మా మీదకి వచ్చేసింది ప్రభువా, నీకు ఏమి తోచనట్టుగా నువ్వు ఉన్నావు ఏంటి ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మరి ప్రశ్న వేశారు.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అటువంటి సమయములు, అటువంటి తరుణములు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ప్రియులారా, మీకు ఇంతైన విశ్వాసం లేదా? ఓ మూర్ఖతరములారా, అవిశ్వాసముతో మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? నేను మీతోనే కదా ఉన్నది, నేను మీ దగ్గరేగా ఉన్నది, మీకెందుకు భయం అని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియపరిచి ఉన్నాడు. ప్రియులారా, మీరెందుకు భయపడుతున్నారు అన్నారు, మీరెందుకు వేదన పడుతున్నారన్నారు, మీరెందుకు కలవరపడుతున్నారన్నారు. అందుకని యోహాను సువార్త 14:1 రాయబడి ఉంది, మీ యొక్క హృదయములను కలవరపడనివ్వకండి, దేవుని యందు శ్వాసం ఉంచండి అన్నాడు. ప్రియులారా, ఎవరి యందు శ్వాసం ఉంచమన్నారు? దేవుని యందు శ్వాసం ఉంచండి అన్నారు. మీరు నా యందు శ్వాసం ఉంచి మీరు జీవించండి అన్నాడు. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో కూడా ఆయన ఎక్కువగా విశ్వాసం గురించి కూడా తెలియవచ్చాడు. ఆ యందు శ్వాసం అంటే చాలు అన్నాడు. ప్రియారా, మీ శ్వాసం నుండి స్వస్థపరచునుగా కన్నాడు. నేటి యొక్క క్రైస్తవుల విశ్వాసం అనేది సన్నగిలుతుంది. నేటి యొక్క క్రైస్తవ విశ్వాస యొక్క జీవితం అనేది కనుబరిగైపోతుంది. ప్రియులారా, విశ్వాసముతో జీవించేవారు, నమ్మికతో జీవించేవారు చాలా తక్కువ మంది లోకంలో. ప్రియులారా, కానీ యేసుక్రీస్తు ప్రభు మన యొక్క హృదయంలో చూసేది ఏమిటంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కనుగొంటాడు. యేసుక్రీస్తు యొక్క భూలోకానికి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం మాత్రమే కనుగొనును అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, కాబట్టి మన కష్టకాలంలో ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు, మన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, మన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు, మన యొక్క జీవితము మరి సతమతవుతున్నప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ఎవరికి తెలియపరచాలి అంటే దేవునికి తెలియపరచాలి. మనకి ఎటువంటి కష్టకాలం వచ్చినప్పుడు కూడా, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా, ఎటువంటి కన్నీరేక వేదనలు రోదనలు వచ్చినప్పుడు కూడా మన దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు పడవలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు దేవునికి మొరపెట్టారు. యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభుకు తెలియవచ్చారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము అన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? వెంటనే ఆయన లేచి ఈ గాలిని, నీరును, సముద్రమును గద్దించాడు. గాలిని, నీరును, సముద్రమును గద్దించినప్పుడు ఏమైపోయినాయి అంట? సమస్తం అంతే కూడా నిమ్మళమాయను. సమస్తం అంతే కూడా నిమ్మళం అయిపోయింది. మరి సముద్రం ఆయనకు లోబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఈయన ఎట్టివాడు, ఈయన ఎలాంటి వాడు, ఈ గాలి, నీరు, ఈ సముద్రం ఈయనకి లోబడుతుందని వాళ్ళందరికీ వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ప్రియులారా, చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కష్టకాలంలో ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఇబ్బందుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రాణపై స్థితిలో ఉన్నారు, యేసుక్రీస్తు శిష్యులు నశించిపోతున్నటువంటి తరుణములో ఆయన దగ్గరికి వచ్చి తెలియపరచంగానే యేసుక్రీస్తు ప్రభు మీరెందుకు అవిశ్వాసముతో ఉన్నారు అన్నాడు. విశ్వాసులుగా జీవించండి అన్నాడు. అందుకనే ఒకనొక సందర్భంలో కూడా పేతురు యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ప్రభా, నువ్వైతే నేను ఈ సముద్రం మీద నడుచుకుని రానా అని అన్నప్పుడు రామన్నాడు యేసుక్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల్ని పడవ ఎక్కించి మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పడవెక్కి ప్రయాణం చేస్తూ వెళ్ళిన తర్వాత, సగం దూరం పైన వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రార్థన ముగించుకుని తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వెళుతున్నాడు. శిష్యులేమో పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమో ప్రార్థన చేసి సముద్రం మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చూసి ఏమనుకున్నారు అంటే దెయ్యం అనుకున్నారు. ప్రియులారా, భూతం అనుకున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా అయ్యో భూతం వచ్చేస్తుందే, అయ్యో దెయ్యం వచ్చేస్తుందని వాళ్ళందరూ కూడా కేకలు వేశారు. అప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, భూతాన్ని కాదు, దెయ్యాన్ని కాదు, నేనే ప్రభువు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పిన వెంటనే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నువ్వైతే నేను నీ దగ్గరికి నీళ్ళలో నడుచుకుంటూ రానా అని అడిగాడు. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు పేతురుని ఏమన్నాడు? రమ్మన్నాడు. రమ్మన్న వెంటనే పేతురికి రెండో ఆలోచన లేకుండా, పేతురికి మరొక ఆలోచన లేకుండా విశ్వాసముతోనే, నమ్మికతోనే ఆ పడవల నుంచి సముద్రంలోనికి మరి దిగాడు. ప్రియులారా, దిగినవాడు, సముద్రంలో దిగినవాడు ఏమవుతాడు? సముద్రంలో మునిగిపోతాడు, మరి నీళ్ళల్లో మునిగిపోతాడు. ప్రియులారా, నీళ్ళల్లో మరి కాలు పెడితే మునిగిపోతాం కదా,
మరి నీళ్ళల్లో దిగితే మునిగిపోతాం కదా, కానీ పేతురు మునగలేదు. పేతురు అట్లాగే నిలబడ్డాడు ప్రియులారా, నిలబడి నడిచాడు. ఒక రహదారిలాగా, ఒక రోడ్డులాగా ప్రియులారా నడిచాడు, నిలబడి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకార్యమో! నీళ్ళల్లో నడవడం అంటే అది సామాన్య విషయమా? నీళ్ళల్లో నడుచుకుంటా, అందుట్లో మళ్ళీ అది సముద్రం అన్నమాట ప్రియులారా. సముద్రం ఎంత లోతుంటుందో ఎవరికి కూడా తెలియదు. సుమారని మరి శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ ప్రియులారా, మరి సముద్రం మీద నడిచినటువంటి వారి భూలోకంలో ఎవ్వరు కూడా లేరు. ఒక యేసుక్రీస్తు మాత్రమే సముద్రం మీద నడిచాడు, మరియు పేతురును కూడా నడిపించాడు దేవుడు. మన దేవుడు ఆయన ఎందుకు శ్వాస ఉంచుటే మనల్ని ఎలాగైనా నడిపిస్తాడు. ఆకాశంలో కూడా నడిపిస్తాడు, మేఘాలలో కూడా నడిపించే దేవుడు మన గొప్ప దేవుడు అన్నమాట. సముద్రం మీద కూడా నడిపించే దేవుడు గొప్ప దేవుడు అన్నమాట. మరి పేతురు సముద్రం మీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే సాతానుడు గాలి రూపంలో పేతురు దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు పేతురు అవిశ్వాసుడు అయిపోయాడు. తన యొక్క విశ్వాసాన్ని మరలా పక్కకు మళ్ళించేశాడు. పక్కకు మళ్ళించిన వెంటనే పేతురు ఏమైపోయాడంటే సముద్రంలో మునగడం ప్రారంభించాడు. సముద్రంలో మునుగుతున్న సమయంలో పేతురు ఏమన్నాడు? ప్రభా నేను నశించిపోతున్నాను, ప్రభా నేను నశించిపోతున్నాను, ప్రభా నేను నశించిపోతున్నాను, నన్ను కాపాడు ప్రభా, నన్ను కాపాడు ప్రభు అని అడిగాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క చెయ్యిని చాపి మరి పట్టుకుని పేతురుని, నశించిపోతున్నానటువంటి పేతురుని రక్షించాడు. రక్షించాడు. అందుకనే ప్రియులారా, నశించిపోతున్నటువంటి సమయములు, నశించిపోతున్నటువంటి తరుణములు మరి దేవుడే మనల్ని కాపాడుతాడు. కష్టకాలములో ఎవరిని కాపాడతారండి? మనల్ని దేవుడే కాపాడు. చాలామంది అనుకుంటారు మనకి కష్టకాలములు ఎవరో వచ్చి ఏదో చేస్తూ ఉంటారు అనుకుంటారు, ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారనుకుంటారు, ఎవరో వచ్చి ఏదో మనకి మరి ఆపదలో ఇబ్బందుల్లో తోడుగా ఉంటారని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు ప్రియులారా. కానీ ఎవరు సహాయం చేయరు. ఈ రోజుల్లో సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, కష్టకాలంలో ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది, కష్టకాలంలో మనం ప్రేమించేవాళ్ళు చాలా తక్కువ మంది, కష్టకాలంలో మన వల్లనే దగ్గరికి తీసుకునేవాడు కూడా చాలా తక్కువ మంది. ఎక్కువ మంది ఈ రోజుల్లో అసూయ పరులు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కోపతాపాలతో కక్ష కాండ్రీలతో జీవించేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ దేవుడే మనల్ని ఆదరించేవాడు, దేవుడే మనల్ని ప్రేమించేవాడు, దేవుడే తన యొక్క ప్రేమ చేత మనల్ని దగ్గరికి తీర్చుకునేవాడు, హత్తుకుని తీసుకునేవాడు ఆయనే ప్రియులారా. కాబట్టి మనం ఎవరి యందు శ్వాసం ఉంచి జీవించాలి, కష్టకాలంలో ఎవరి యందు నమ్మించి మనం జీవించాలి, కష్టకాలంలో ఎవరికి మనం మొరబెట్టాలి, కష్టకాలంలో ఎవరు మనకు ప్రార్థన చేయాలి, కష్టకాలంలో మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించి జీవించాలి, దేవుని ఆశ్రయించి దేవుని శ్వాసం ఉంచి జీవించాలి, దేవుని ఆశ్రయించి దేవుని నమ్మికుంచి మనం జీవించాలి ప్రియులారా. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచి మనము మరి ఆయన వరబెడుతూ జీవించామో, మన కష్టకాలములు, మన నశించిపోతున్నటువంటి తరుణములు, మనకి ఇబ్బంది వచ్చిన తరుణములు, మన అనారోగ్య పరిస్థితి వచ్చిన తరుణములు, మనకు ఆర్థిక పరిస్థితి వచ్చిన తరుణములు దేవుడే మనల్ని కాపాడతాడు, దేవుడే మనకు కావలసిన తీస్తాడు, దేవుడే మన యొక్క అవసరాన్ని ఎరిగినవాడు కాబట్టి, మన అక్కరలు ఎరిగినవాడు కాబట్టి మనకు కావాల్సినన్ని కూడా అందిస్తాడు. అందుకని కష్టకాలమందు అని వాక్యం రాయబడింది. భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగినవాడు దేవుడు. కాలాలు సమయాలన్నీ కూడా ఆయన ఆధీనములు ఉన్నాయి అన్నాడు. మన యొక్క ఆధీనములు ఏమి లేవు, ఏ కాలము కూడా మన యొక్క ఆధీనములు లేదు. ఏ కాలంలో కష్టం వస్తుందో, ఏ కాలంలో ఇబ్బంది వస్తుందో, ఏ కాలంలో మన అనారోగ్య పరిస్థితులకి వెళతామో, ఏ కాలంలో మనకు ఆరోగ్య స్థితి క్షీణించిపోతుందో, ఏ కాలంలో మనం దుఃఖంతో ఉంటామో, ఏ కాలంలో మనం ఆనందంతో ఉంటామో, ఏ కాలంతో మనం సంతోషంగా ఆనందంగా జీవిస్తామో అదే మనకు తెలియదు. ఆరోగ్యము దినదినము ప్రతిదినం ఒకటి క్షీణించిపోతూనే ఉంటుంది. ఆరోగ్యము మరి ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు అన్నమాట. కష్టకాలం అనేది ప్రతి ఒక్కరూ కూడా మరి అనుభవించాల్సింది. కష్టకాలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి కష్టకాలంలోనే, అటువంటి కష్టకాల పరిస్థితుల్లోనే, అటువంటి కష్టకాల క్లిష్ట పరిస్థితుల్లోనే మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. చూడండి, అది కీర్తన గ్రంథంలోనే రాయబడి ఉంది. నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడని వాక్యం రాయబడి ఉంది.
పగలు ఎండ దెబ్బ అయినా సరే, రాత్రి వెన్నెల దెబ్బ అయినా సరే తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడని వాక్యం రాయబడింది ప్రియులారా. మనల్ని కాపాడేవాడు ఎవరంటే దేవుడే అన్నమాట. మనం రక్షించేవారు ఎవరంటే దేవుడే అన్నమాట. మన ఆపదలలో మనకి కాపాడి రక్షించే మనకు కావలసిన అనుగ్రహించేది ఎవరంటే దేవుడే అన్నమాట. మరి మనం దేవుని శ్వాసం జీవిస్తున్నామా? దేవుని నమ్మిక జీవిస్తున్నామా? ఎటువంటి శ్వాసంతో జీవిస్తున్నాం? ఎటువంటి నమ్మికతో మన యొక్క జీవితాల ముందు కొనసాగింపబడుతున్నవి? ఎటువంటి జీవితంతో మన యొక్క జీవితాలు దేవుని మీద ఆధారపడి మనము జీవిస్తున్నాం? ఒక్కసారి ఆత్మ చేసుకుంటాం. నరులు ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించటం మేలు అన్నాడు. నరు ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మంచిది అన్నాడు. కాబట్టి మన కష్టకాలంలో మనం ఎవరు ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించాలి. మన కష్టకాలంలో ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. అందుకని 107వ కీర్తనలో మరి ఈ కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి అనే ఒక మాట మరి 4 సార్లు ఈ యొక్క 107వ కీర్తనలో రాయబడి ఉంది. మరి 6వ వచనంలో మనం చదివి ఉన్నాము. అదేవిధంగా 13వ వచనంలో కూడా రాయబడి ఉంది. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారని వాక్యం రాయబడింది ప్రియులారా. మరలా మరి 19వ వచనంలో రాయబడి ఉంది, కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారని వాక్యం రాయబడి ఉంది. మరలా మరి 28వ వచనంలో కూడా రాయబడి ఉంది, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారు. శ్రమకు తాళలేక, చూడండి ఇక్కడ కష్టమని రాయబడి ఉంది, ఇక్కడ శ్రమ అని రాయబడి ఉంది. అంటే వారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి? ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన శ్రమలు వచ్చినాయి. అందుకని దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, వాడికి బండ నుండి కూడా నీళ్ళను రప్పించినటువంటి దేవుడు. చూడండి, వాడు కష్టకాలం వచ్చినప్పుడు, వారు ఆకలితో ఉన్నప్పుడు, ఆహారంతో అలవడిస్తున్నప్పుడు దేవుడు వెనక్కి చూడకుండా, నా ప్రజలు ఆకలితో అలమడిస్తున్నారు, నా ప్రజలు ఆహారం లేకుండా ఎంతో చిందిస్తున్నారు, నా ప్రజలు ఆహారం లేకుండా ఎంతో వేదన పడుతున్నారని దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిస్తున్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా పంచిస్తున్నాడు ప్రియులారా? వాళ్ళు మార్గ మధ్యములో మోర్చపోతారేమన్న ఉద్దేశముతో వారిని ఇంటికి వెళ్ళలేకుండా, వాడు మార్గ మధ్యములో పడిపోతారనే ఉద్దేశంతో వారు ఆకలితో బలహీనంగా అయిపోయారు. కాబట్టి 5,000 మందిని అక్కడే కూర్చోబెట్టి, ఆ పచ్చిక నేల మీద కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి దీవించాడు. ఆకాశం పైకెత్తి ఆశీర్వదించి దీవించి 5,000 మందికి పంచిపెట్టాడు ప్రియులారా. ఆకలితో ఉన్న వారికి, బలహీనంగా ఉన్న వారికి, బలహీనంగా జీవిస్తున్న వారికి దేవుడు వారికి ఆహారం అందించాడు. కష్టకాలంలో వాళ్ళు ఉన్నారు, కష్టకాలంలో వారు ఆకలితో అలమడించారు, కష్టకాలంలో వాడు మోర్కపోతారేమో, కష్టకాలంలో వారు పడిపోతారేమో, కష్టకాలంలో వారు బలహీనులు అయిపోతారనే ఉద్దేశంతో దేవుడు వారికి ఆహారం అందించాడు ప్రియులారా. 5,000 మందికి మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. కష్టకాలంలో ఉన్న వారిని విడిపించాడు, కష్టకాలంలో ఉన్న వారికి అద్భుతాలు చేశాడు, కష్టకాలంలో ఉన్న వారికి ఆశ్చర్యకార్యాలు చేశాడు, కష్టకాలంలో ఉన్న వారికి అనేకమైనటువంటి మహిమల కార్యాలు చేశాడు. కాబట్టి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు వేదన వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. మనం ఎవరికి ప్రార్థన చేసి తెలియపరచాలి? దేవునికి ప్రార్థన చేసి తెలియపరచాలి ప్రియులారా. కాబట్టి మనం దేవుని మీద శ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మిక ఉంచి మనం ప్రార్థన చేసుకుంటూ ప్రియులారా, మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా, మనకి ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం ఆయన మీద శ్వాసం ఉంచి జీవిద్దాం. దేవుడికి వాక్యం దీవించి మహిమను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామని నీకు వాక్యాన్ని విని ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్య బయలుపరిచి నీకే వంద, నీకు స్తోత్రం నా ప్రభువా. కష్టకాలం ముందు నా తండ్రి ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొరను ఆలకించిన ప్రభువా, ఈ దినాలలో ఈ రోజున నా తండ్రి ఎవరెవరైతే కష్టకాలంలో ఉన్నారో, ఎవరెవరైతే నా తండ్రి అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఎవరెవరైతే నా తండ్రి అనారోగ్య పరిస్థితులతో జీవిస్తున్నారు, ఎవరెవరైతే నా తండ్రి ఇంకా అనేకమైన సమస్యలతో జీవిస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకించుకోమని, వారికి కావలసిన అన్ని కూడా అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారి జీవించే విధానాలు కూడా తోడు కూడా ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారికి కావలసిన అన్ని కూడా అనుగ్రహించిన తండ్రి, నామల జీవుడు శాంతిని, సమాధానంతో జీవుడు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నా నా ప్రభువా.
ఈ ప్రార్థన ఏకీవిస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం నా ప్రభా. అనేక మంది అనారోగ్యత బాధపడేవారు ఉన్నారు నా తండ్రి. అనేక మంది ఆర్థిక పరిస్థితులతో జీవించేవారు ఉన్నారు నా ప్రభా. అనేక మంది సమస్యలతో జీవించేవారు ఉన్నారు నా తండ్రి. ఎవరు ఎటువంటి సమస్యలతో జీవిస్తున్నారు, ఎవరు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు జీవిస్తున్నారు, ఎవరు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు జీవిస్తున్నారు, ఎవరు ఎటువంటి కుటుంబ సమస్యలతో జీవిస్తున్నారు నీకే తెలుసు. కాబట్టి నా తండ్రి, సమస్తం ఎరిగిన వాడు నీవే నా తండ్రి. హృదయాలు ఎరిగిన వాడు నీవే నా ప్రభా. హృదయ వాంఛనలు ఎరిగిన వాడు నీవే నా తండ్రి. హృదయ కోరికలను తీర్చేవాడు నీవే నా తండ్రి. మా యొక్క జీవిత శ్వాసాన్ని కూడా చూసేవాడు నీవే, కనుగొనేవాడు నీవే. కాబట్టి నా తండ్రి, విశ్వాసముతోనే ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసముతో నీకు మొరపెడుతున్నాం, విశ్వాసముతో నీకు తెలియపరుస్తున్నాను నా ప్రభా. ఒక్కొక్కరిని తట్టండి, ముట్టండి నా ప్రభా. ఒక్కొక్కరిపై నీ పరిశుద్ధమైన హస్తం నుంచి నా తండ్రి, కష్టకాలమందు నా తండ్రి వారికి విడుదల విముక్తిని కలగచ్చే నా తండ్రి. కష్టకాలమందు వారికి అనారోగ్య పరిస్థితి నుంచి ముక్తిని కలగచ్చే నా ప్రభా. ఆర్థిక పరిస్థితి ముక్తిని విడుదల కలగచ్చేయమని, నేను చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడే అడగండమని మారికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగొడుతున్నా తండ్రి. ఆమేన్.